నీలాంటి తలమాసినోళ్లకు భయపడేటోడు ఎవడు లేడు ఇక్కడ. అన్న నందమూరి తారక రామారావు పెట్టిన ఆయన వారసులం ఉన్నాం ఇక్కడ. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి సవినయంగా తుమ్మల గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నిజంగానే నిజాయితీ పరులే అయితే, నిజంగానే ఖమ్మం జిల్లా బిడ్డలే అయితే మీ మాటను మీరు నిలబెట్టుకోండి. ఒకవేళ రౌడీలు అయితే మళ్ళీ ఇక్కడి నుంచి బేడీలేసి తీసుకుపో. లేదా వాళ్ళు నిజమైన రైతులైతే కలెక్టరేట్ సాక్షిగా వాళ్ళ కాళ్ళు గడిగి కాళ్ళకు దండం పెట్టి వాళ్ళ కాళ్ళు గడిగిన నీళ్లు తల మీద చల్లుకుంటే కూడా నీ పాపాలు పోవు తుమ్మల నాగేశ్వరరావు గారు అని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ 2.5 లక్షల ఎకరాలలో వచ్చిన మిర్చికి నీ మాటలు నమ్మి పత్తి పండించొద్దు, మీరు మిర్చి పండించుకోండి, 10,000 రూపాయలకు క్వింటాల్ కొంటా అని చెప్పిన మాట నీది కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ పసుపుకు గిట్టుబాటు ధర లేదు, కందులకు గిట్టుబాటు ధర లేదు, మిర్చి సంగతి మీకే తెలుసు. ఇవాళ మొక్కజొన్నకు దిక్కు లేదు, వరి పండిస్తే దిక్కు లేదు. ఈ రాష్ట్రంలో ఎవరికైనా గిట్టుబాటు ధర వచ్చిందా అని నేను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ ఈనాడు 1,50,000 కోట్ల బడ్జెట్ ఉన్నది. తొందరలోనే 2019 ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2 లక్షల కోట్లు ఉంటది. ఈ 2 లక్షల కోట్లల్లో రైతుల కోసం 25,000 కోట్ల రూపాయలను ప్రత్యేక నిధిగా పెట్టి ప్రతి రైతు కొన్న చివరి గింజ వరకు, రైతు పండించే ప్రతి గింజ చివరి గింజ వరకు ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేస్తుంది. దళారులను వ్యాపారస్తులు సిండికేట్ అయి పేద రైతుల కడుపు పట్ట కొడుతుంటే కనీసం చూడడానికి పరామర్శించడానికి పోతామంటే మార్కెట్ యార్డ్లకు మమ్మల్ని రానియకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అంటే నువ్వేం కోరుకుంటున్నావు? మేము కూడా అడవుల బాట పట్టాలని నువ్వు కోరుకుంటున్నావా? ఇందుకేనా ఈ తెలంగాణను తెచ్చుకుంది?